శ్రీమాత్రే నమః అండి. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దీపావళి 5 రోజుల పండుగ. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవ రోజు బలిపాడ్యమి, ఐదవ రోజు భగని హస్త భోజనం. దీపావళి అంటే ప్రతి ఒక్కరికి ఎంతో సందడి సంబరం. ఈరోజు ఇళ్ళన్నీ పసుపు గడపలతో, మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక సంధ్యా సమయంలో అందరి ఇళ్లల్లోనూ అనేక దీపాలు వెలుగులు విరుజిమ్ముతూ ఉంటాయి. చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ పండుగ జరుపుకుంటాము. దీనికి కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు శ్రీ మహావిష్ణువుకి భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు తన తల్లి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో కూడా మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను చాలా బాధలు పెట్టసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని తన వెంట తీసుకువెళ్తాడు. పత్ని సమేతంగా యుద్ధానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ఎగతాళి చేసిన నరకాసురుడు సత్యభామ చేతిలో, అంటే తన తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోకకంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అందరూ దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. ఇది పురాణ సంబంధమైన కథ. ఇక ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే, దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తిపరచడం అని చెప్తోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకు ఆహ్వానం పలకడం, మతాబులు కాలిస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తపరచడం, తారాజువ్వాలను కాలిస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థం అని చెప్తోంది. ఇక ఉత్తర భారతంలో శ్రీరాముడు సీతమ్మ వారి సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అని చెప్పబడుతోంది. ధనత్రయోదశి, ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశిని జరుపుకుంటాం. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధనత్రయోదశి రోజు ఆయన్ని భక్తితో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ధనలక్ష్మీదేవిని పూజిస్తారు. ఈమెను ఈరోజు పూజించడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దానిలో ఒకటి తెలుసుకుందాం ఇప్పుడు. పూర్వము హిమవంతుడు అనే రాజుకు లేక ఒక పుత్రుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జాతకరీత్యా వివాహమైన 4వ రోజు పాము కాటికి గురై చనిపోతాడని జ్యోతిష్యులు చెబుతారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడే వివాహమవుతుంది. ఆ రాకుమారుడి భార్య విషయం తెలుసుకొని వివాహమైన 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలను రాశులుగా పూసి ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి, బంగారం, వెండి దగదగలకు కళ్ళ చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మర్చిపోయి తెల్లవారుజామున తిరిగి వెళ్ళిపోయాడని చెప్పబడింది. ధనలక్ష్మీదేవి అనుగ్రహం వల్లే తన భర్తకు ప్రాణహాని తప్పిందని పురాణ కథనం. అందుకే ఈరోజు స్త్రీలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచకంగా భావిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధనలక్ష్మిని పూజిస్తారు. దీన్నే యమత్రయోదశిగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నరక చతుర్దశి, నరకాసురుడి సంహారం జరిగిన రోజు. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళలో నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలవై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. సూర్యాస్తమయంలో ముంగిట్లో దీపాలు వెలిగించి టపాకాయలు కాలిస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి
రెండవ జాములో నరకాసుడి సంహారం జరిగినందువల్ల మూడవ జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. పితృదేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహారంలో ఉంది. దీపావళి లోకకంఠకుడు అయిన నరకుని పీడ తొలగినందుకు దీపావళి జరుపుకుంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మం స్వరూపముగా మనోవికాసానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఆడవాళ్ళు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి పూజని జరుపుకుంటారు. ఒకరోజు దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రశ్నించారట. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని. దీనికి ఆ తల్లి సమాధానమిస్తూ, ఓ దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా నేను వరములు ఇస్తూ ఉంటాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయం కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యం కోరేవారికి ధనలక్ష్మిగా, వారి వారి సమస్త కోరికలు నెరవేరుస్తూ వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానం ఇచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి పర్వదినాన లక్ష్మీ సహస్రనామం చదవడం ద్వారా, వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని చెప్పబడింది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. 4వ రోజు బలిపాడ్యమి. దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున బలిపాడ్యమిగా జరుపుకుంటారు. బలిచక్రవర్తి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకు మాట తిరుగని మానధనుడు అని కూడా పేరుంది. ఇచ్చిన మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరు ఉందో అంతే అహంకారం కూడా ఉంది. ఒకరోజు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి వామనుడైన వటుడి వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన 3వ కాలిని బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకారం భంగం చేశాడు. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు గర్భభంగమైన బలిచక్రవర్తి, ఓ విష్ణుదేవా, నా కోసం నేను ఏమీ అడగను, నా ప్రజల కోసం ఒక వరం అడుగుతాను అని చెప్తారట. నా రాజ్యంలో దీపదానం, దీపపూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అని అడుగుతారట. దానికి శ్రీ మహావిష్ణువు సంతోషంగా తథాస్తు అని అన్నారట. ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన మహావిష్ణువుతో కలిసి బలిచక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంత్రం పూట వస్తాడని చెప్పబడింది. ప్రతి ఇంటి ముంగిట దీపాలు, మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందంగా, ఉత్సాహంగా, భోగభాగ్యాలతో ఉన్నారని చూసి సంతోషపడతారట. అందువల్ల దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమే అయ్యింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజిస్తారు. ఈ రోజున గోవర్ధనగిరి పూజ చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని ఇంద్రుడు భీకర గాలి తుఫానుని సృష్టిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని తన చిటికన వేల మీద నిలిపి ప్రజలను కాపాడి ఇంద్రుడి గర్భభంగం చేస్తారు. కనుక ప్రజలను కాపాడిన గోవర్ధనగిరిని, శ్రీకృష్ణుడిని మనము పూజిస్తూ వస్తాం. భగినీ హస్త భోజనం, ఇది 5వ రోజు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన 2వ నాడు వస్తుంది ఈ పండుగ. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. ఒకప్పుడు యముడు తన భటుల్ని
కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా అని అడుగుతారట. అప్పుడు ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ వికారంగా ఉండి తన మనసు పాడైందని సమాధానం చెప్తాడట. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెప్తూ, ఎవరైనా కార్తీక శుద్ధ విధియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతిలో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అని చెప్తారట. దీనికి కారణం కూడా ఉంది. యముడు యమన సూర్యుని పిల్లలు. సోదరిపై ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరమిచ్చారట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదని చెప్పబడింది. అందరూ యమునా స్నానం చేయలేరు కదండి. సోదరి నిదర్శనంగా నిలిచిన యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విధియ నాడు భగని హస్తభోజనం చేసినట్టయితే అదే ఫలితాలు పొందవచ్చని చెప్పబడిందండి. ఇది క్లుప్తంగా దీపావళి గురించి చెప్పదలిచాను. సర్వే జనా సుఖినో భవంతు.